మెగా కృష్ణారెడ్డికి 1100 కోట్ల కాంట్రాక్ట్. ఇది ఇంకొక ఇంట్లో చాలా పెద్ద విషయం ఉంది. ఎక్సైజ్ స్కామ్ లో రేవంత్ బామ్మర్ది సృజన్ ఈయనకు ఆల్రెడీ 100 కోట్ల కాంట్రాక్టర్లు ఇచ్చినట్టు సోదా కంపెనీకి 400 కోట్ల కాంట్రాక్ట్ అంటూ నిన్న మహేశ్వర్ రెడ్డి అంటే గత కొద్ది కాలం నుంచి ఫెరోషియస్ కామెంట్స్, పెద్ద పెద్ద స్కామ్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని దానా ఏదో స్కామ్ వడ్ల స్కామ్ లో ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ సృజన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా 400 కోట్ల స్కామ్ అంటూ చాలా పెద్ద ఎత్తున ఆయన ఆధారాలతో సహా మీడియా ముందు రోజుకు బయట పెడతా ఉన్నాడు. అయితే సృజన్ గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా ఈయన పేరు ఉన్నది కానీ అది బయటికి రాలేదు ఎందుకో మరి. సో మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ లో ఒక ప్రాజెక్ట్ సంబంధించిన కాంట్రాక్ట్ ను మెగా కృష్ణారెడ్డికి అప్పగించారని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కాంట్రాక్టర్ లేరని సీఎం రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డికి అప్పగించారా అని ఆయన ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెగా కృష్ణారెడ్డిపై కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుందని తెలిసిన ఆయనకు ఎలా ఇచ్చారని ఏలేటి ప్రశ్నించారు. గతంలో మెగా సంస్థ నుంచి తెలంగాణ సొమ్ము కక్కిస్తానని చెప్పిన రేవంత్ మళ్ళీ ప్రాజెక్టులు ఆయనకు ఇవ్వడం వెనుకున్న మతలబేంటని ప్రశ్నించారు. మెగా కృష్ణారెడ్డికి సీఎంకు ఉన్న సంబంధం ఏంటని తెలిసారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా చీకటి ఒప్పందాలతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతుందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రహస్య జీవోలతో సొంత జిల్లాలో సీఎం రేవంత్ మెగా కృష్ణారెడ్డికి 1100 కోట్ల కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని విమర్శించారు. సో ఇట్లా మొత్తానికి రేవంత్ ఎక్సైజ్ కుంభకోణంలో రేవంత్ బామ్మర్ది సృజన్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన సోదా కంపెనీకి 400 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పారు. 600 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1000 కోట్లకు ఇచ్చినట్టు ఏలేటి చెప్పుకొచ్చారు. వాస్తవానికి 30-30% తక్కువకు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారని ఏలేటి వివరించారు. చూడండి, ఈ విధంగా ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లాగా పరిపాలన స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో మనందరం కూడా చూస్తా ఉన్నాం. సొంత బామ్మర్దికి 400 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చేసి సమర్పయామి అయిపోతా ఉంది. చూడాలి మరి మంచిగా. ఇంకొక విషయం, మెగా కృష్ణారెడ్డి ఇది డిసెంబర్లో ప్రభుత్వం మారిన తర్వాత ఇమ్మీడియట్గా ఫస్ట్ డేనే వెళ్ళి రేవంత్ రెడ్డి కలిసేసి ఎంతో కొంత ముట్ట చెప్పినట్టే మనకు సమాచారం వస్తూ ఉంది. చాలా భారీ అమౌంట్ ముట్ట చెప్పినట్టు తెలుస్తూ ఉంది.